ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని ఈరోజు నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. అలాగే నాకు బాబీ డియోల్ గారు, నేను చిరంజీవి గారు షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో. అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్, టైరెంట్ రూలర్. అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్. ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బాబీ డియోల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జే మీడియా వారి సంస్థ అధిపతులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రేట్స్ ఇచ్చి 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయల టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు. ఓకే, నౌ విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఆవిడ. అక్బర్ ఈజ్ గ్రేట్, షాజహాన్ ఈజ్ గ్రేట్, ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి, దారా సిక్కుని చంపి, షాజహాన్ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. Can you imagine? For being a Hindu, you have to pay tax as a Hindu, just to accept, to practice. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికీ ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణానది తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడి దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది, లండన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ, సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం. ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే, ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తానో నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి ఎక్కువ చెప్తున్నాను, we did our best efforts better. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిల్చాను డ్యాన్సుల కోసం. అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నాను. కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు 20s ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ
ఒక 1 month 2 months మళ్ళీ బ్రషప్ చేసి ఒక ఎస్క్రీమా కానీ జీత్ కండో కానీ అలాగే ఇషున్రియు కరాటే కానీ తర్వాత నేను నేర్చుకున్న మ్యాక్సిమం ఊషు కానీ ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను దీన్ని. అంటే అది దేనికి అంటే నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇది ఏంటంటే ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది, దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగతా కథ అంతా ఉంటుంది కానీ అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దెర్ ఇస్ నో సీక్రెసీ అన్నట్టు. ఇది సస్పెన్స్ సినిమా కాదు. బట్ వాట్ యూ హ్యావ్ మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడబోతున్నారు, ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు. నా సినిమా ఇన్ని 100 కోట్లు చేస్తున్నా తెలియదు. ఎందుకంటే 10-15 రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి. మనం 10-15 రూపాయలతో కూడా సినిమాలు డబ్బులు చేసినాయి. ఫ్లాపుల్లో పెరిగామంటాను, నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల. సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తాను, నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకి ఎరుక, అది భగవంతుడు చెప్పాలి, మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా we had done best, we had given our best. Rest leave it to God. మీకు నచ్చిందా బద్దలు కొట్టేయండి. That's all I can say. మీకు మీరే నా బలం, మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు. మనల్ని ఎవడరా ఆపేదంటే మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసమే కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం. టిల్ దెన్ జై భారత్, జై హింద్. ఒక గ్రూప్ పిక్చర్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. వినాలి, హరిహర వీరమల్లు చెప్తే వినాలి. జూలై 24వ తారీఖున కలవాలి, థియేటర్స్లో కలుద్దాము. బిఫోర్ దాట్ విశాఖపట్నంలో కలుద్దాము.